హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. నేను మీ శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎంతో ఎన్నిగా ఇష్టంగా తినే అన్నవరం ప్రసాదంని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఇది ఇంట్లో కోసం కాదులేండి, ఇది మన గుళ్ళో కోసం ప్రసాదం చేస్తున్నాం. అందుకే కొంచెం పెద్ద గిన్నెలో 1 kg నూకతో ప్రసాదం చేస్తున్నాను. ఓకేనా? ఇది 1 kg గిన్నె, అంటే 1 kg రైస్ ఉడికే గిన్నె అంటారు కదా, అదనమాట. ఇప్పుడు దీంట్లో మనం పర్ఫెక్ట్ కొలతలతో స్వామివారి ప్రసాదం చేయడం కోసం నేను ఇక్కడ అన్ని ప్యాకెట్స్ తెప్పించాను. అంటే ఇంట్లో ఉన్నవి చేయకూడదా అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఒక కొలత ప్రకారం చేసామనుకోండి, టేస్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదు, చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. అందుకని అంటే మనకు కూడా ఒక మెజర్మెంట్తో చేసాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది కదా, అందుకనమాట. ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఎలా చేయాలో, ఎంత వేయాలో ఈ వీడియోలో మనం తెలిసేసుకుందాం. దీనికోసం నేను 1 kg నూక, అంటే ఎర్ర నూక, 1 kg పంచదార, 1 kg షుగర్ అండ్ జీడిపప్పు, కిస్మిస్. దీనికి క్వాంటిటీ లేదండి, ఎందుకంటే నాలాగా జీడిపప్పు కిస్మిస్ ఇష్టపడే వాళ్ళు 150 grams వేసుకుంటారు. పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 50 grams వేసుకుంటారు. బాగా టేస్ట్ బాగుండాలి, సో ఒక లెవెల్లో వేసుకోవాలి అనుకున్నా 100 grams వేసుకుంటారు. సో చాయిస్ ఈజ్ యువర్స్, మీ ఇష్టం, మీ టేస్ట్. ఓకేనండి. అండ్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొంచెం ఇలాచి, అంతేనండి. అవును, ఇదేంటి ఇందాక నెయ్యి డబ్బా చెప్పింది నెయ్యి చెప్పలేదు అనుకుంటున్నారా? నెయ్యి కూడా వేయాలండి. నెయ్యి వేయకుండా ఏ స్వీట్ బాగుంటుంది చెప్పండి? నెయ్యి అనేది స్వీట్స్కి బేసిక్ ఐటమ్ అనుకోండి. ఇప్పుడు మనం 1 kg నూక ఎంత ఉంటుందో ఆ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాం. ఎందుకంటే వాటర్ తీసుకుని వాటర్లో ఉడికించుకోవడానికి దానికి కూడా కొలత కావాలి కదా. ఇప్పుడు నేను ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఎంత ఉందో కొలిచేసుకుంటున్నాను అనమాట. చూసారా, 3 full గ్లాసులు వచ్చింది, తర్వాత ఒక చెంచాడు ఎక్స్ట్రా వచ్చింది, అంతే. ఓకే, ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం వాటర్ తీసుకోవాలి. సో దీని రేషియో ఎంత తెలుసా? 1:3. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఏ గ్లాస్తో దేంతో కొలుచుకుంటున్నామో అది 1 cup అయితే దానికి 3 cups, 1 glass అయితే దానికి 3 glasses. ఈ కొలత ప్రకారం ఈ రేషియోలో మనం వాటర్ని వేసుకోవాలి అన్నమాట. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? ముందు ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది ఎవరు వేసుకోరండి, ముందే చెప్పేస్తున్నాను. ఇది కేవలం నేను మాత్రమే వేస్తాను. నన్ను తిట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇలా వేసుకుంటే టేస్ట్ బాగోదని. కానీ ఒక్కసారి ఇలా వేసి చూడండి, ఆ తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది అని. అండ్ ఇది ఒక చిన్న సీక్రెట్ అండి, ఎవరు చెప్పరు కూడా, మీకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఎక్కువ ఇట్లే జస్ట్ ఒక 2 spoons జస్ట్ అలా అడుగుకి తగిలేలాగనమాట. ఇప్పుడు అలా వేసేసి చక్కగా స్టవ్ ఆన్ చేసుకుని ఆ నెయ్యి కరుగు, అంటే కొంచెం నెయ్యి గట్టిగా ఉంటుంది కదా, అది కొంచెం కరిగి అంత వేడెక్కాక దాంట్లోకి మనం 9 glasses ఆఫ్ వాటర్ పోసేసుకోవడమే. అంటే ఇందాక 3 glasses ఆఫ్ నూక వచ్చింది కదా కొలిస్తే, అందుకని అనమాట. ఓకేనా? ఇప్పుడు కొలిచేసుకుంటూ మనం పోసేసుకున్నాక మనకి సడన్ గా కొత్త విషయం గుర్తొచ్చిందండి. కొత్త విషయం కాదు, పాత విషయం. అంటే ప్రసాదాలు చేసినప్పుడు పిడక తీసి చేయమని చెప్పారు మా పెద్దవాళ్ళు. మనం మర్చిపోయి అదే కంగారులో కలపడి పెట్టేసుకుని చేసాం. అందుకని వెంటనే చేస్తూనే మన చెత్త అలా క్లాత్ని వెనక్కి చేసేసాం అనమాట. చాలా మంది నార్త్ ఇండియన్స్ తలకు కంపల్సరీ గుడ్డ వేసుకుని చేస్తారు ప్రసాదాలు, నైవేద్యాలు ఇవన్నీ చేసేటప్పుడు. కానీ మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనలో ఈ పద్ధతి ఉంది కాబట్టి కంపల్సరీ నెత్తి మీద గుడ్డ అనేది పెట్టుకోము.
అతి ముఖ్యంగా ప్రసాదాలు వంటలు చేసేటప్పుడు అస్సలు పెట్టుకోనమాట. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఇక్కడ 9 గ్లాసెస్ వాటర్ కూడా పోసేయడం అయింది. దీన్ని బాగా మరిగి బౌలింగ్ వచ్చేదాకా మూత పెట్టుకుని బాగా మరిగించుకోండి. ఈ గ్యాప్ లో మనం ఏమైనా ఖాళీగా ఉంటామా చెప్పండి? ఖాళీగా అస్సలు ఉండకూడదు అనమాట. మనం వెంటనే పక్కన ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో మంచిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అలా అలా పోస్తే ఒక మంచి వాసన వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రసాదం కోసం కాబట్టి నెయ్యి వాసన పీల్చకూడదు. అలా అని మరి ముక్కు మూసుకుని ఉండకూడదు. ముక్కు మూసుకుని ఉంటే ఏమిటారో మీకు బాగా తెలుసు. మనం జస్ట్ ఆ వాసనని ఆస్వాదించకుండా ఫాస్ట్గా ప్రసాదం చేసేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తాం నూనె కరగడం కోసం. కానీ ఈ గ్యాప్లో మనం ఇక్కడ ఒకసారి బబుల్స్ వచ్చేయా లేదా అని చూసుకోవడమే. ఈ వాటర్ని లైట్గా బబుల్స్ వస్తున్నాయండో. ఈ గ్యాప్లో మనం ఇక్కడ నీటిలో జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవాలి కదా. నేను ఎలా చేసుకున్నాం, ఎక్కడెక్కడో మెల్లిమెల్లి అక్కడక్కడ కొంచెం గడ్డలుగా ఉంటే అది బాగా కరిగించకపోతే కిలక్ 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 అని కిలికేసాం అనమాట. లాంగ్వేజ్ చూసిన అవుతున్నారా? పార్లే చెల్లిగా ఎంజాయ్ ద లాఫ్. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకునే ముందు నేనేం చేశాను తెలుసా? ఆల్రెడీ కానీ మనం కరగడం కోసం బాగా వేడెక్కించేసాం కదా. అంత వేడిలో డైరెక్ట్ కిస్మిస్ ని జీడిపప్పు డ్రాప్ చేస్తే ఏమైతే తెలుసా? పైన నల్లగా లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మనం స్టవ్ ఆపేసి కిస్మిస్ వేసి జీడిపప్పు వేసి బాగా ఒకసారి కలిపి ఆ వేడి అలా తగ్గుతుంది అనే టైంలో మనం వేడి యాడ్ చేసుకోవాలన్నమాట. నూనె కాదు, నెయ్యి నుంచి కడాయికి. ఓకే, చూసారా? ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా జీడిపప్పు కిస్మిస్ అనేది మంచిగా వేగుతాయి అన్నమాట. నేతిలో నూనె వచ్చింది కానీ మనం వేసింది నెయ్యి. ఓకే, దీన్ని హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి చాలా సిమ్లో ప్రశాంతంగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తాం కదా, చిన్న కడాయిలో ఎక్కువ వేసాం కాబట్టి స్లోగా అన్ని వేగేలాగా అటు ఇటు కలుపుకుంటూ ఉన్నాను అనమాట. అవునండి, మీకు స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్ ఇష్టమేనా? నాకులాగా అయితే వేసుకోవాలండి, చాలా బాగుంటాయి. ఈ గ్యాప్లో మనకి ఇక్కడ బబ్లింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? నోకని వేసేస్తున్నాం. నూనె వేసేటప్పుడు ఒకేసారి అలా దిమ్మర పోసేయకూడదు. ఇలా స్లోగా కలుపుకుంటూ వేసుకుంటే లంప్స్ అని ఫామ్ అవ్వు, చాలా నీట్గా పొడుకులాడుతూ ఉడుకుతుంది అనమాట. ఇట్లా వేసి ఫాస్ట్గా ఒకసారి కలపాలి. పొరపాటు ఎక్కడ లంప్స్ ఫామ్ అవుదాం అనుకున్నా ఇప్పటికీ ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అనమాట. చూసారా? మంచి ఈ గ్యాప్ లో మా శ్రీవారు వచ్చి రెడీ అయిపోయిందా అని అడుగుతున్నారు. మా వారికి తెలుసు, మామూలుగా అయితే చిన్నకప్పుడు ప్రసాదం అయితే 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నది కేజీ గిన్నె, నీళ్ళు ఎసరం ఆడడానికే మనకి 20 నిమిషాలు పట్టింది. అట్లాంటిది ఉడకడానికి ఎంత టైం పడుతుంది? ఇంకో 25 నిమిషాలు పడుతుంది కదా. పాపం మా వారికి తెలీదు. ఆయన అనుకున్నారు కలుపుతున్న సౌండ్ అనిపిస్తే ఓహో బెల్లమే కనిపిస్తుంది అప్పుడే అయిపోయింది అనుకున్నారు. ఏం చేస్తాం, పాపం ఆయన ఆశలన్నీ అడిగేసేపు. ఇంతలో నా తర్వాత నచ్చాడు జీడిపప్పు కిస్మిస్ వాసన చూసి వచ్చిందేమో అంతే. వెంటనే వచ్చి కాకపడ్డం మొదలెట్టాడు, మమ్మీ నాకు లేవా అని. వాడికి చెప్పాను, నాన్న ఇవి ప్రసాదం కోసం అని. అంతే, వెంటనే మమ్మీ ప్రసాదం చేస్తున్నావు కదా, నీకు ఎనర్జీ కావాలి, ఏమి తినకుండా తక్కువ చేస్తున్నావు కదా, దా ఒక ముద్ద ఇస్తాను. ఒక ముద్ద ఇచ్చేసాడు. వాడి దృష్టిలో ఏంటంటే వాడు ఒక మంచి ముద్దు పెడితే వాళ్ళ అమ్మకి బోళ్ళు అంత బలం వచ్చేస్తుంది అని. ఇలా మీరు ఫీల్ అవుతారా? నేనైతే చాలా ఫీల్ అవుతాను. వాడు ఎప్పుడైనా వచ్చి ప్రేమగా నన్ను హత్తుకుని మమ్మీ అని మాట్లాడుతూ ఒక కిస్ ఇస్తాడు చూడండి, ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. వాడే కాదు, నా కూతురు ఇచ్చినా కూడా.
కాకపోతే మా కూతురు కిస్సెస్ కొంచెం కాస్ట్లీ లేండి. దానికి ముందు 4 ముద్దలు ఇస్తే గానీ అది ఒక ముద్ద. మీరంటారా చక్కగా అమ్మ మీద పిచ్చిపిల్లంత ముందే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ముందుగానే నేను ఉడుకుతూ ఉన్నప్పుడే మన డ్రై ఫ్రూట్స్ వేసేసాను. అంటే చాలా మంది లాస్ట్ లో వేస్తారు డ్రై ఫ్రూట్స్, కానీ నాకు కొంచెం మూకతో పాటు అది కూడా ఉడికింది అనుకోండి, ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటది. అంటే చాలా తక్కువ మంది ఇలా చేస్తారు, ఆ చేసే వాళ్ళు నేను ఒకదాన్ని. ఇప్పుడు మనం ఎంతో మంచి ఫ్లేవర్ని ఇచ్చే ఇలాచి వేస్తున్నాం. ఇలాచి అంటే నాకు నా చిన్నప్పుడు ఒక ఫన్నీ విషయం గుర్తొస్తుంది కదా. చిన్నప్పుడు నేను ఒకసారి మా మమ్మీకి, అంటే దగ్గర మా అబ్బిగాడి ఏజ్ అంటప్పుడు, మా మమ్మీకి మమ్మీ నేను హెల్ప్ చేస్తా, మమ్మీ నేను హెల్ప్ చేస్తా అంటే మా అమ్మ ఇలాచి ఒలిచి ఇవ్వవే అని చెప్పింది. నేను చాలా గుడ్ గర్ల్, ఇలాచి ఒలిచి తొక్కలన్నీ పడేసి మధ్యలో ఉన్న గుడుకులు మాత్రమే తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చాను. అదేంటి ఇలాచి తొక్కలేవి అని అడిగింది మా అమ్మ. అంటే అదేంటి మమ్మీ అరటిపండు ఏంటో తొక్క పడేస్తాం కదా, అలాగే తొక్కలన్నీ పడేసాను. అప్పుడు మా అమ్మ నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఆ రోజు అదో రకం అయోమయ స్థితిలో షాక్ లో ఉండిపోయింది ఒక 5 నిమిషం. అంటే మా అమ్మ ఇలాచి పౌడర్ దేనికి సమ్ రీజన్ దేనికి ఏం చేయాలనుకుందో తెలియదు, కానీ నేను మాత్రం ఇంత గొప్పగా హెల్ప్ చేశాను. అప్పటి నుంచి మా అమ్మకి షాక్ తో నన్ను వంటగదిలోకి రానివ్వలేదు. ఇక్కడ చూసారా, మనము ఉడికిందో లేదో అని టెస్టింగ్ కోసం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా అది టైట్ అయిపోతూ ఉంటది. మనం సరిగ్గా ఈ టైంలో కలుపుకోలేదు అనుకోండి, కిందేమో అడుగు పెట్టేస్తుంది, పైనేమో నీళ్ళే ఉండిపోద్ది. కాబట్టి మనం మంచిగా కలుపుతూ ఉండాలి. అండ్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, నేను ఇది ఎడం చేత్తో చేస్తున్నాను అనుకుంటున్నారా కాంపిటీషన్? లేదండి, ఫోన్ ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నా, అందుకనేసి కుడి ఎడమైపోయింది, ఎడం కుడి అయిపోయింది. అంటే మన పాత సినిమాలో కుడి ఎడమైతే పొరపాటు లేదో అని పాట గొప్ప వాళ్ళు పాడారు కదా, అదే మనం ఫాలో అయిపోతున్నాం. పెద్దగా సీరియస్ తీసుకోకూడదు అండి. ఇప్పుడు చూసారా, ఇది ఆల్మోస్ట్ ఉడుకు అయిపోతుంది, ఇంకా దగ్గర పడుతుంది. కింద ఎక్కడ అడుగు పడుతుందో అని నేను చూడండి ఎంత కుస్తీ పడుతున్నాను. ఇప్పుడు నేను చేశాను, మా వారు వచ్చి అంటే ఏం కుస్తీ పడతాను, నేను ఒక హ్యాండ్ వేసి నేను తిప్పనా అని అడిగారు. అంటేనా మా వారు కదా నాకు నేను కష్టపడుతున్నానంటే తట్టుకోలేరు, నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు. కానీ అది ఒకసారి తుప్పు అనేటప్పటికి వెంటనే బాగా ఎన్న వాళ్ళు కదా నువ్వే చేసుకో అని సైడ్ అయిపోయారు. అంటే ఏం లేదండి, తను కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట. మనం రెడీ అయ్యేలోపు మనం చేసేసాం అనుకోండి, నేను బండి మీద తీసుకుని వెళ్ళిపోతారు. మనం మెల్లగా మన యాక్టివా మీద పిల్లల్ని వేసుకుని వెళ్ళచ్చు. అదే డిలే అయింది అనుకోండి, పిల్లల్ని ఆయన తీసుకుని వెళ్తారు, నేను యాక్టివా మీద ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఏదైనా మనకు ఒకటే అనుకోండి, కాకపోతే ఆయనతో వెళ్ళింది అనుకోండి కొంచెం బాగుంటది కదా, అందుకని గబగబా చేసేస్తున్నాను నేను ఇక్కడ. అదేంటి నీ వారు ఒక బండి నువ్వు ఒక బండి ఇదేంటి అని అనుకోకండి. మాకు 2 బండ్లు ఉన్నాయి, ఒకటి యాక్టివా నేను వాడేది, ఒకటి మా వారు వాడే పల్సర్. పల్సర్ ఆయన కొంచెం ముందుగానే వెళ్ళి గుళ్ళో పూజకి వాటికి అవన్నీ చూస్తారు కాబట్టి, పూజ చేయడం అవన్నీ చేస్తారు కాబట్టి ఆయన కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు. నేను కొంచెం లేట్గా, మనకి నార్మల్ పూజ అంటే పూజ చేయడానికి ముందు క్లీన్ చేయడానికి నిర్మాణాలు తీయడానికి అవన్నీ ఉంటాయి కదా, ఆ పని నేను ముందే వెళ్ళిపోయి చేసుకుంటారనమాట. మనం లేట్గా కొంచెం ప్రసాదం స్వామివారికి నివేదన పెట్టే టైంకి మనం ప్రసాదం తీసుకెళ్ళి చేస్తే సరిపోద్ది. అందుకని మనం కొంచెం లేట్ అయినా పర్లేదు. మాకు ఈ టెంపుల్ దగ్గరగా ఒక 12 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. అంటే మేము మా వారు వర్క్ చేసే ప్లేస్ దగ్గరే ఉంటుంది అనమాట టెంపుల్. లోపల సర్వీస్ ఏరియా లోపల ఉంటుంది, మేము సర్వీస్ ఏరియా బయట ఉంటాం కాబట్టి 12 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అన్నమాట రఫ్గా. అంత దూరం నేను బండి మీద ఇప్పుడు ఇంత వేడి ప్రసాదం తీసుకెళ్ళాలనుకుని నేను షూట్ చేసుకో కదా, అందుకని కొంచెం కంగారుగా ఆయన ఇల్లులోపు చేసేద్దామని చేసేస్తున్నాను. కాకపోతే లాస్ట్లో నాకు పెద్ద బొమ్మ పడిపోయింది, నేనే తీసుకుని వెళ్ళాను శివరాత్రికి ప్రసాదాన్ని. ఆయనకి ఫోన్ వచ్చింది అనమాట,
కొంచెం తొందరగా రండి, మనం అభిషేకం అన్ని కొంచెం లేట్ అయ్యేలా ఉంటుంది, లేట్ అయిపోద్ది, తొందరగా వచ్చాను. ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. సో నేను తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళాను అనమాట. ఇలా గిన్నెలో తీసుకెళ్ళలేదు, ఒక మంచి డబ్బాలో వేసుకుని శుభ్రంగా బ్యాగ్, ఒక మంచి బ్యాగ్, దానికి డబ్బాకి తగ్గ బ్యాగ్ కూడా ఉంది, ఆ బ్యాగ్ లో పెట్టుకుని గుడికి వెళ్ళాను అనమాట. ఇంత టేస్టీగా ఉన్న ప్రసాదం మొత్తం అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని అందరూ ఇష్టంగా తినేశారు. సో ఈ ప్రసాదం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు డెఫినెట్ గా కమెంట్ చేయండి, ఓకే? అంటే కేజీ చేసుకుని కాదని మీకు కావాల్సినంత క్వాంటిటీ, ఒక కప్పు, హాఫ్ కప్పు చేసుకోండి. చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రసాదం గురించి మాత్రం కంపల్సరీ నాకు కమెంట్ చేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. అండ్ ఇది ఎంత వీలైతే అంతమంది షేర్ చేయండి. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే సత్యనారాయణమూర్తి ప్రసాదం అందరూ టేస్ట్ చేయాలి, అందరూ ఎంజాయ్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాయ్ బాయ్.